ఇట్లా బాండిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ ఎక్కనిద్దాము, కొంచెం వేడవనిద్దాము. ఈలోపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని బయటికి తీసి చూద్దాం ఎలా ఉందో. చూసారా, కొంచెం మసాలా అంతా పట్టింది కదా. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేద్దాం. ఆయిల్లో వేస్తున్నానండి. ఆయిల్లో వేసేటప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయాలి. ఒక 2 మినిట్స్ సిమ్లోనే ఉంచాలి వేసినాక కూడా. అప్పుడే మనకి లోపల ఉల్లగడ్డ అనేది బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీరు మొత్తం కలిపి ఏమవుతుందిలే వేస్తే ముద్ద ముద్దగా పడిపోతుంది. నాకు చూసారా, విడివిడిగా వేసినా కూడా అతుక్కున్నాయి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి కొంతసేపు. చూడండి, ఇలా అన్నీ విడివిడిగా తీసేసుకోండి. ఆయిల్లో ఉన్నప్పుడే వస్తాయి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి హైలో పెడదాం మనము. కొంచెం వేగినాక చూసారు కదా, ఇప్పుడు హైలో పెట్టుకుంటున్నాను నేను. ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకొని వేయించుకొని తీసేస్తే చాలు. హైలో ఎక్కువసేపు పెడితే మాడిపోతుందండి. నేను చూపిస్తాను మీకు. చూసారు కదా, నేను ఇప్పుడు మళ్ళీ తీసేస్తున్నాను. ఇట్లా ఎర్రగా అయిపోతే రెడ్ కలర్లోకి వచ్చేస్తే, కలర్ వేసాను కాబట్టి నాకు ఇంత రెడ్గా కనిపిస్తున్నాయండి. కలర్ వేసుకోకపోతే ఆరెంజ్, లైట్ అంటే డార్క్ ఆరెంజ్ లాగా అట్లా అనిపిస్తాయి. వేగినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. ఇలా బాగా హీట్గా ఉండింది కాబట్టి వెంటనే కాగిపోయినాయి. ఇప్పుడు హీట్ లేదు కాబట్టి స్లోగా అవుతుంది పని. ఇలాంటివన్నీ చేసుకోవాలంటే మెయిన్ ఓపిక, టైం అన్నీ ఉండాలండి. కొంతమందికి ఓపిక ఉండదు, కొంతమందికి టైం ఉండదు. అన్నీ ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అంటారు కదా. మన ఇళ్ళల్లో వాళ్ళకి ఇలా స్పెషల్గా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా మనం చేసి పెడితే బాగుంటుంది. నేనైతే డిఫరెంట్గా అన్నీ ట్రై చేస్తుంటాను. నాకు తెలియకపోతే నేర్చుకునే ట్రై చేస్తుంటాను. చేసే వాళ్ళ మనకి బోర్ కొట్టదు, తినే వాళ్ళకి బోర్ కొట్టదు కదా. ఇలా వేసేసుకున్నాను. సిమ్లోనే పెట్టున్నాను. ఇది కొంచెం రెడ్గా వచ్చేటప్పటికి మనము హైలో పెట్టుకుందాం.